ఏనాడో జరగాల్సిన శుద్ధీకరణ ఈనాడైనా జరగాలనేది మా భారం. కడగబడకుండా ఏదైనా ఒక పాపపు మురికితో మరో సంవత్సరం ఆరంభం కాకూడదు అనేది మా భారం. ఇంత కష్టం, ఇంత ప్రయాస, ఇన్ని ఏర్పాట్లు మనము ఏకముగా కూడి దేవుని సన్నిధిలో మొరపెట్టడం కోసమే. ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి నీళ్లు చేది కృమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుని కనికరం వచ్చింది కదా. చాలా మూర్ఖ స్వభావం కలిగిన నినివే ప్రజలు కూడా రాజు మొదలుకొని చిట్ట చివరి వ్యక్తి దాకా అందరూ ఏకమై మొరపెట్టిన ఫలితమే కదా దేవుడి నిర్ణయమే మార్చబడి దేవుడే సంతాపపడి వారిని క్షమించడం మనం చూస్తాం. ఇప్పుడు మనం కూడా ఏకమై ప్రార్థన చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా మనం, మన కుటుంబాలు, మన సంఘం, మన ప్రాంతం, మన ప్రియమైన భారతదేశం యేసు రక్తంతో కడగబడాలి. బ్లడ్ వాష్డ్ ఇండియా. యేసు రక్తంతో కడగబడ్డ భారతదేశం మన సుందర స్వప్నం. కులము, మతము అనే వివాదములు లేని ఒక సమసమాజ రాజ్యం మన అందమైన కళ. సంఘములు, డినామినేషన్స్, పేరు పలుకుబడి వ్యత్యాసములు లేని సార్వత్రిక సంఘ దర్శనం మనకున్న అతిపెద్ద కళ. ఎన్నో ఉన్నాయి ఇబ్బందులు. ఈ ప్రాంతమంతా పొట్టు చెత్త పేరుకుపోయింది. నడుము వంచి ఏరడం మొదలు పెడితే సంవత్సరాలు పడుతుంది, కానీ ఒక మోపైన గాలి వీస్తే పొట్టు మొత్తం ఎగిరిపోతాయి. ఒక బలమైన అగ్ని వస్తే చెత్త దహించబడతాయి. మన ఎఫర్ట్స్ అన్నీ కూడా వ్యర్థమని ఒప్పుకొని వాటిని వదిలి, ప్రభువా మేము నీ కాళ్ళ దగ్గర మోకరించి కన్నీరు కారుస్తూనే, లెట్ ఎ మైటీ విండ్ బ్లో ఇన్ అవర్ నేషన్, మా దేశంలో ఒక బలమైన గాలి వీచని, ఒక ప్రచండమైన పరిశుద్ధ అగ్ని రగులుకొనని, తద్వారా చెత్త కాలిపోవాలి, పొట్టు ఎగిరిపోవాలి. మా దేశం చంద్రమండలము నుండి చూసిన వారికి సారే జహాసే అచ్చా అనిపించింది కదా. తెరా హిందుస్థాన్ సబ్సే అచ్చా అనిపించింది కదా. మన దర్శనం పరలోకము నుండి చూస్తున్న దేవునికి, దేవదూతలకి ఇది పరిశుద్ధపరచబడ్డ భారతదేశం అనే ఒక సాక్ష్యం రావాలి. We are crying for that. We are fasting for that. We are standing on our knees all the time, not for something in this world, not to gain something, not to grab some opportunities and from discount sales from the shops and all. We are craving to see a mighty rushing wind in our nation. మేడగదిలోకి వచ్చినటువంటి వేగముగా వీచు బలమైన గాలి మన దేశంలోనికి రావాలనే ఒక సుందర స్వప్నం మనకి నిద్ర పట్టనివ్వటం లేదు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు విద్యార్థులకు ఎన్నో స్ఫూర్తివంతమైనటువంటి ఉపన్యాసాలు ఇస్తూ వచ్చేవారు కదా. వారు అన్నారు ఒకసారి, కళ అంటే ఏంటి తెలుసా? నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పట్టకుండా చేసేది రా కళ అంటే అన్నారు. Our dream is not something we say in our sleeping time. No. Our dream is something which causeth our sleepless nights. మనం నిద్ర లేని రాత్రులు గడపడానికి కారణమైంది అసలైన కళ.